నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అది రెడ్మీ A5 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే రెడ్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా, క్రియేట్ రెడ్మీ వాళ్ళకి అండ్ ఎంఐ వాళ్ళ వెబ్సైట్కి అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే రెడ్మీ A5 ఆప్కే సప్నోకే ఉడాన్ అనేసి అయితే పెట్టి తక్కువ బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ వస్తుంది, వాల్యూ ఫర్ మనీ అంటాను. మీరు ఆన్ ద స్క్రీన్ మీద స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకోవచ్చు, 6500 రూపీస్కి అవైలబుల్ ఉంది. స్మార్ట్ ఫోన్ 3 కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా మీ బడ్జెట్ ఇంత ఉందంటే అవి తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఫస్ట్ అయితే స్మార్ట్ ఫోన్కి సంబంధించిన హైలైట్ అయితే యూస్ చేసుకుందాం. సో మెయిన్ ఏంటంటే అవి రాయల్ డిజైన్తో పాటు వస్తుంది, 8.2 mm థిక్నెస్ లీక్ వస్తుంది, 5200 mAh బ్యాటరీ, 15 వాట్స్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది అనమాట. 120 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది, 6.88 ఇంచెస్ డిస్ప్లే అండ్ స్మూత్ మల్టీ టాస్కింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అవి అక్టోబర్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో కెమెరా కొడుకు వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. పోర్ట్స్ చూసుకుంటే 3.5 mm హెడ్ ఫోన్ జాక్, టైప్ సి పోర్ట్, మైక్ వస్తుంది, పైన స్పీకర్స్ అయితే వస్తున్నాయి అనమాట. 150% దాకా వాల్యూమ్ బూస్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఆండ్రాయిడ్కి సంబంధించిన అప్డేట్స్ కూడా మెన్షన్ చేసారు. 2 ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తున్నాయి. ఆండ్రాయిడ్ 15 వస్తుంది మనకి, ఆండ్రాయిడ్ 16 అండ్ 17 దాకా అప్డేట్స్ వస్తున్నాయి అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ఓవరాల్ చూసుకుంటే డీసెన్స్ ఫోనే, బడ్జెట్లో మంచిగా తీసుకొచ్చారు. సో ప్రైస్ ఎంతనా అంటే అఫీషియల్ రెడ్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 6500 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది స్మార్ట్ ఫోన్. అండ్ కలర్స్ చూసుకుంటే 3 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. అండ్ జెల్సమీర్ గోల్డ్ అనేసి ఒకటి, పాండిచేరి బ్లూ కలర్ అనేసి, ఇది పాండిచేరి బ్లూ అండ్ జస్ట్ బ్లాక్ కలర్ కూడా వస్తుంది. ఇక్కడ మల్టిపుల్ స్టోరేజ్ అండ్ ర్యామ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ బేస్ వేరియంట్ 3 GB ర్యామ్ 64 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 6500కి వస్తుంది. ఇంకోటి 4 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ వేరియంట్ వస్తే 7500కి వస్తుంది. నా పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్తో పాటు చెప్తున్నా కదా, 3 GB ర్యామ్ అయితే ఇప్పుడు సరిపోదు, మినిమం 4 GB తీసుకోండి. 4 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ వేరియంటే తీసుకోమని నేను రికమెండ్ చేస్తాను. 1000 రూపీస్ ఎక్కువైనా సరే 7500 రూపీస్కి వాల్యూ ఫర్ మనీ అంటాను. ఇదే తీసుకోమని అయితే మీకు రికమెండేషన్ కూడా చేస్తాను. సరేనా? ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్, ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో నేను రికార్డింగ్ చేసిన టైంకైతే సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి అండ్ అవైలబుల్ కూడా ఉంది, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో మీరు హైయర్ వేరియంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే రెఫరెన్స్ కోసము బేస్ మోడల్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. సరేనా? ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని అంటే ఎస్ బై, మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వల్ల సామ్సంగ్ గెలాక్సీ M05 అనమాట. సో వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. కొంచెం వెనక్కి ముంగడు కావచ్చు బై. దీంట్లో మంచి విషయం ఏంటంటే సామ్సంగ్ వల్ల జస్ట్ స్టెబిలిటీ UI బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఛార్జర్ వస్తలేదు. సో ఛార్జర్కి ఎక్స్ట్రా పైసలు పెట్టాల్సిందే. ఛార్జర్ మీ దగ్గర ఉంటే ఇట్లా ప్రాబ్లం అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళ రియల్మీ నర్జో N61 ఉంది. సో జర పర్ఫార్మెన్స్ జర బాగానే ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్లో కూడా జర డీసెంట్గానే ఉంది. అండ్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రీసెంట్గా వచ్చింది పోకో C71 స్మార్ట్ ఫోన్ అనమాట. ఇది కూడా కొంచెం బడ్జెట్లోనే వస్తుంది, సేమ్ అదే ప్రైస్ కేటగిరీకి. ఇక్కడ 4 GB ర్యామ్ ఇస్తారు బై. సో రెడ్మీ A5 కంటే జర బెటరే అనుకోవచ్చు నా ఒపీనియన్లో. అండ్ నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మోటరోలా నుంచి అన్నమాట. సో మోటరోలా G05 అనమాట. ఇది కూడా 4 GB మోడల్ వస్తుంది, కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంది కానీ పంచువల్ డిస్ప్లే వస్తుంది, జర బెటర్ స్పెసిఫికేషన్స్ జర బాగా అనిపించింది నాకు. సో ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో రెడ్మీ A5కి గట్టి కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ ఎవరికైతే తక్కువ బడ్జెట్ ఉంది, లైక్ 7000 8,000 లోపల ఏదైనా మంచి స్మార్ట్ ఫోన్ కావాలన్న వాళ్ళు ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ కానీ లేకపోతే రెడ్మీ A5 స్మార్ట్ ఫోన్ కానీ తీసుకోవచ్చు. ఏ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఉన్న ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే రెడ్మీ A5లా బేస్ వేరియంట్ తీసుకోకండి. 3 GB ర్యామ్ 64 GB స్టోరేజ్ వేరియంట్ తీసుకోకండి. పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ స్పీడ్లో తక్కువ అవకాశం ఉంటుంది. 4 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ వేరియంట్నే పర్చేస్ చేసుకోమని అయితే నేనైతే మీకు రికమెండేషన్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా చూపించినాను. మీరు ఏమనుకుంటారు? నా ఒపీనియన్ కూడా చెప్పినా కదా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి, ఏమైనా అర్థం కాలేదు అంటే ఇట్లా, లేకపోతే ఇంకొక పాయింట్ ఏంటంటే ఏమైనా కంపారిజన్ వీడియో చేయాలన్నా సరే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం రిప్లై ట్రై చేస్తాను, లేకపోతే కంపారిజన్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. కంపారిజన్ వీడియోకి అయితే టైం పడుతుంది కానీ రిప్లై అయితే తొందరగా అయిపోతుంది. కాబట్టి మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంత నచ్చి మంచి అనిపిస్తే వీడియో అయితే షేర్ అయితే చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్. అంతే వీడియోకి నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.